శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 22వ సర్గము. రావణుడు సీతకు 2 మాసముల గడువు నొసగుట సీతాదేవి నిరాకరింపగా అతడు ఆమెను భయపెట్టి రాక్షస స్త్రీల రక్షణ యందు ఉంచి తన స్త్రీలతో కూడి రాజభవనమునకు తరలిపోవుట. సీతాయా వచనం శ్రుత్వా పరుషం రాక్షసాధిపః ప్రత్యువాచ తతఃసీతాం విప్రియం ప్రియదర్శనాం. సీతాదేవి పలికిన పరుష వచనములను విని రావణుడు రూప సౌభాగ్యములు గల ఆమె యొక్క పలుకులకు సమాధానముగా ఇట్లు కఠోరమైన మాటలను పలికెను. యథా యథా సాంత్వయిత వస్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. స్త్రీలను బుజ్జగించుకొలది పురుషుడు వారికి లోకువయగును. వారిని తనకు అనుకూలముగా చేసుకొనుటకై ప్రియవచనములను బలికినచో అతడు వారి తిరస్కారములకు గురియగును. సన్నియచ్చతి మే క్రోధం త్వయి కామ సముత్థితః ద్రవతో మార్గమాసాధ్య హయానివ సుసారథి. అపమార్గమున పరుగులు దీయుచున్న గుర్రములను సమర్థుడైన సారథి అదుపు చేయునట్లు నీ కఠిన వచనముల కారణముగా నాకు వచ్చిన పట్టరాని కోపమును నాకు నీపై గల వలపు నిగ్రహించుచున్నది. వామః కామో మనుష్యానాం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిన్ స్త్వనుక్రోశః స్నేహశ్చ కిల జాయతే. తమకు ఇష్టమైన వారి ఎడగల వ్యామోహము జనులను కట్టివేయుచుండును. పైగా వారు ప్రతికూలముగా ప్రవర్తింతురు. అప్పుడు జనులకు వారిపై కోపము రాదు సరిగదా. జాలి ప్రేమ అధికమగుచునే ఉండును. వారు కుంఠితులు అగుదురు, అనగా ఏమీ చేయలేని వారగుదురు. ఏతస్మాత్ కారణాన్న త్వాం ఘాతయామి వరాననే వదార్హామవమానార్హాం మిథ్యా ప్రవ్రజితే రతాం. ఓ సుముఖి, అందువలననే నీవు వధార్హవైనను అవమానింపదగినదానవైనను కపట వనవాసము చేయుచున్న రాముని యందే ఆసక్తి గలదానవైనను నిన్ను చంపక జాలిపడుచు నీపై ప్రేమను చూపుచుంటిని. పరుషానీహ వాక్యాని యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధోయుక్తః తవ మైథిలి దారుణః. ఓ మైథిలి, నీవు నాతో పలికిన ప్రతి వాక్యమునకు నిన్ను దారుణముగా చంపవలసి ఉన్నది. ఏవముక్త్వా తు వైదేహి రావణో రాక్షసాధిపః క్రోధ సంరంభ సంయుక్తః సీతాముత్తరమబ్రవీత్. రాక్షసరాజైన రావణుడు వైదేహితో ఇట్లు పలికి
కోపోద్రేకములతో ఊగిపోవచ్చు మరల ఆమెతో ఇట్లు వచించెను. ద్వౌ మాసౌ రక్షితవ్యౌ మేయో వధిస్తే మయా కృతః తతస్సేన మారోహ మమత్వం వరవర్ణిని. ఓ వరవర్ణిని, నేను నీకు 2 మాసముల గడువును ఇచ్చి ఇంటిని, దానికి నేను కట్టుబడి ఉందును. తదనంతరము నీవు నా దానవగుము. నీకు 12 మాసముల గడువును ఇచ్చింటుని, అందు 10 మాసములు గడిచినవి, ఇంకా 2 మాసముల వ్యవధియే మిగిలి ఉన్నది. ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతి మమత్వాం ప్రాతరాశార్థం ఆరభంతే మహానసే. ఈ 2 మాసముల వ్యవధి లోపల నీవు నన్ను భర్తగా అంగీకరింపనిచో ఆ పిమ్మట వెంటనే నా ప్రాతకాల భోజనమునకై వంటశాలలో నిన్ను ముక్కలు ముక్కలు గావింతురు. తాం తర్జమానాం సంప్రేక్ష రాక్షసేంద్రేణ జానకి దేవ గంధర్వ కన్యాస్త విషేదుర్వికృతేక్షణా. ఈ విధముగా రావణుడు జానకిని భయపెట్టుచుండగా చూచి దేవ గంధర్వ కన్యలు బిత్తర బిత్తర చూపులతో బాధపడిరి. ఓష్ట ప్రకారైరపరా వక్త్రనేత్రైస్తథాపరా సీతామాశ్వాసయామాసు తర్జితాం తేన రక్షస. రావణునిచే భయపెట్టబడుచున్న సీతను పెదవుల కదలికతో కొందరు, ముఖ సంజ్ఞలతో మరికొందరు, చూపుల సైగలతో ఇంకొను కొందరు ఊరడించిరి. తాభిరాశ్వాసితా సీత రావణం రాక్షసాధిపం ఉవాచాత్మ హితం వాక్యం వృత సౌందర్య గర్వితం. వారిచే ఆ విధముగా ఓదార్పబడిన సీత రాక్షసరాజైన రావణునితో తన పాతివ్రత్య బలమును దర్పమును ప్రకటించుచు అతనికి హితకరమైన వచనములను నుడివెను. నూనం నతే జనః కశ్చిత్ అస్తి నిశ్రేయసే స్థితః నివారయతి యోనత్వం కర్మణోస్మాద్విగర్హితాత్. నిజముగా నీ మేలుగోరువాడు గాని అన్ని విధములుగా అతి నింద్యమైన ఈ దుష్కార్యము నుండి నిన్ను నివారింపగలవాడు గాని ఇక్కడ ఎవ్వరునూ లేనట్లున్నది. మాంహి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీపతేః త్యదన్యస్త్రిషు లోకేషు ప్రార్థయేన్ మనసాపికః. దేవేంద్రునకు సచీదేవి వలె ధర్మాత్ముడైన శ్రీరామునకు నేను ధర్మపత్నిని. అట్టి నన్ను ఈ ముల్లోకములలో ఎవ్వడునూ మనస్సున సైతము కాంక్షింపజాలడు. నీవు మాత్రమే ఈ దుస్సాహసమునకు ఒడికట్టితివి. రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః ఉక్తవానసి యత్పాపం క్వ గతస్తస్య మోక్షసే. ఓ రాక్షసాధమా, మిక్కిలి తేజస్శాలి అయిన శ్రీరాముని భార్యనైన నన్ను గూర్చి ఇట్టి కారు కూతలు కూసిన నీవు ఎచ్చటికెళ్ళినను చావు నుండి తప్పించుకొనజాలవు. యథా దృప్తశ్చ మాతంగః శశశ్చ సహితో వనే తథా ద్విరదవద్రామః త్వం నీచ శశవత్ స్మృతః స త్వమిక్ష్వాకునాదం వై క్షిపన్నిహ న లజ్జసే చక్షుషోర్విషయం తస్య న తవదుపగచ్చపి. నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమగుట అడవిలో కుందేలు మదపుటేనుగును ఎదురించుట వంటిది. రాముడు మదపుటేనుగు వంటివాడు. తుచ్చ, నీవు కుందేలు వంటి వాడవు. ఆనాడు ఇక్ష్వాకు ప్రభు అయిన శ్రీరాముని కంటబడుటకు జంకి మాయామృగము నెపముతో ఆయనను దూరముగా పంపి ఇట్లు నన్ను అపహరించితివి. ఆయన పరోక్షమున ఇప్పుడు ఇట్లు ప్రగల్భములు పలుకుటకు నీకు సిగ్గు లేదా? నీవు శ్రీరాముని కంటబడినచో ఆయన శక్తి రుచి నీకు తెలియను. ఇమేతే నయనే క్రూరే విరూపే కృష్ణపింగళే క్షితో న పతితే కస్మాత్ మామనార్య నిరీక్షతః. ఓ దుష్టుడా, కృష్ణ పింగళ వర్ణములు కలిగిన నీ నేత్రములు క్రూరములై వికృతములై ఉన్నవి. నన్ను జూచుచున్న నీ ఈ పాపపు కనులు నేల రాలకున్నవి. తస్య ధర్మాత్మనః పత్నీం స్నుషాం దశరథస్య చ కథం వ్యాహరతో మాం తేన జిహ్వా పాప సీర్యతే. ఓ పాపకర్ముడా, నేను ధర్మస్వరూపుడైన శ్రీరాముని భార్యను, దశరథుని కోడలిని. అట్టి నన్ను గూర్చి ఈ విధముగా ప్రేలుచున్న నీ నాలుక ఏల చీలికలై పడిపోదు. అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. ఓ దశకంఠ, నీవు భస్మము చేయదగిన వాడవు. నా తపప్రభావమునను పాతివ్రత్య మహిమ చేతను నేను నిన్నట్లు చేయగలను. కానీ అందులకు నాకు రామాజ్ఞ లేదు కనుక నీవు బ్రతికిపోయితివి. నాపహర్తుమహం శక్య త్వయా రామస్య ధీమతః విధిస్తవ వధార్థాయ విహితో నాత్ర సంశయః. నేను ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని పత్నిని. వాస్తవముగా నన్ను నీవు అపహరింపజాలవు. కానీ నీకు చావు దగ్గర పడినందుననే విధి ఈ విధముగా సంకల్పించినో ఇందుకు సందేహము లేదు. సూరేణ ధనదభ్రాత్ర బలై సముదితేన చ అపోహ్య రామం కస్మాద్ధిదార చౌర్యం త్వయా కృతం.
నేను వీరుడను, కుబేరుని సోదరుడను, అపార బల సంపన్నుడను అని బీరములాడుచుంటివి. అట్టి నీవు శ్రీరాముని దూరముగా పంపి దొంగవలే పరసతిని ఏలా అపహరించితివి? నిజముగా నీకు శక్తి ఉన్నచో ఆయన ఎదుట పడలేదేమి? సీతాయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిపః వివృత్య నయనే క్రూరే జానకి మన్వవైక్షత. రాక్షసరాజైన రావణుడు సీతాదేవి మాటలకు ఉగ్రుడై ఆమె వైపు గ్రుడ్లురిమి చూచెను. నీలజీ మూత సంకాసో మహాభుజ శిరోధర సింహసత్వ గతిశ్రీమాన్ దీప్తజిహ్వాగ్రలోచన చలాగ్రమకుటప్రాంశు చిత్రమాల్యానులేపన రక్తమాల్యాంబరధర తప్తాంగద విభూషణ. రావణుడు నల్లని మేఘము వలె ఉండెను. గొప్ప భుజములను మెడను కలిగి ఉండెను. అతడు సింహము వంటి బలము గమనము గలవాడు, ఐశ్వర్యవంతుడు. అతని జిహ్వాగ్రము కన్నులు ఎర్రబారి ఉండెను. కోపముతో ఊగిపోవుచుండుటచే అతని దృఢ కిరీటము చెలించుచుండెను. రంగురంగుల మాలలను మైపూతలను కలిగి ఉండెను. ఎర్రని దండలను వస్త్రములను ధరించి ఉండెను. మేలిమి బంగారు భుజకీర్తులను ఆభరణములను దాల్చి ఉండెను. శ్రోణీ సూత్రేణ మహతా మేచకేన సుసంవృత అమృతోత్పాదనద్ధేన భుజంగేనేవ మందరః తాభ్యాం స పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః సుశుభే చల సంకాసః శృంగాభ్యామివ మందరః. అమృతము కొరకై సముద్ర మథన సమయమున వాసుకిచే చుట్టబడిన మందర పర్వతము వలె ఆ రావణుడు నల్లని మొలత్రాడుచే ఒప్పుచుండెను. నిండుగా బలిష్టములైన భుజములతో ఆ రావణుడు పర్వత సదృశుడై 2 శిఖరములతో విరాజిల్లుచున్న మందరగిరి వలె శోభిల్లుచుండెను. తరుణాదిత్య వర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషితః రక్త పల్లవ పుష్పాభ్యాం అశోకాభ్యాం ఇవాచలః. తరుణ భానుని శోభలతో దగదగలాడు కుండలములను ధరించిన రావణుడు ఎర్రని చిగుళ్లతో పుష్పములతో ఒప్పుచున్న 2 అశోక వృక్షములను ఇరువైపుల యందును కలిగి ఉన్న పర్వతము వలె విలసిల్లుచుండెను. స కల్పవృక్ష ప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకరః. అతడు కల్పవృక్ష సదృశుడై ఆకృతి దాల్చిన వసంతుని వలె సర్వాలంకార భూషితుడై ఉండెను. అయినను అతడు శ్మశానమునందలి మంటపము వలె భయంకరుడై ఉండెను. అవేక్షమానో వైదేహీం కోప సంరక్తలోచన ఉవాచ రావణ సీతాం భుజంగ ఇవ నిశ్వసన్. రావణుడు వైదేహిని గ్రుడ్లురిమి వీక్షించుచు కోపముతో మండిపడుచున్నవాడై భుజంగము వలె బుసలు కొట్టుచు ఆమెతో ఇట్లు పలికెను. అనయేనాభి సంపన్నం అర్ధహీన మనువ్రతే నాశయామ్యహమద్యా త్వాం సూర్య సంధ్యా మివోజస. ఓ సీత, రాముడు నీతి దప్పినవాడు, ధనహీనుడు. అట్టి వాణిని అనుసరించుచున్న నిన్ను సూర్యుడు తన కాంతితో ప్రాతసంధ్యాకాలమునందలి తపస్సును వలె ఇప్పుడే రూపుమాపెదను. ఇత్యుక్త్వా మైథిలీ రాజా రావణ శత్రురావణ సంధిదేశ తతస్సర్వ రాక్షసీర్ఘోర దర్శనాః. రాక్షసులకు రాజు, శత్రువులను వేధించువాడు అయిన రావణుడు సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట భయంకరాకారములతోనున్న అచట గల రాక్షస స్త్రీలనందరినీ ఇట్లు ఆదేశించెను. ఏకాక్షి మేకకర్ణాం చ కర్ణప్రావరణాం తథా గోకర్ణీం హస్తికర్ణీం చ లంబకర్ణీమకర్ణికాం హస్తిపాద్యస్వపాద్యౌ చ గోపాదీం పాదచూలికాం ఏకాక్షి మేకపాదీం చ పృథుపాదీమపాదికాం అతిమాత్ర శిరోగ్రీవాం అతిమాత్ర కుచోదరీం అతిమాత్రాస్య నేత్రాం చ దీర్ఘజిహ్వామజిహ్వికాం అనాసికాం సింహముఖీం గోముఖీం శోకరీముఖీం యథా మద్వసగా సీత క్షిప్రం భవతి జానకి తథా కురుత రాక్షస్యః సర్వాః క్షిప్రం సమేత్య చ ప్రతిలోమానులోమైశ్చ సామదానాదిభేదనైః ఆవర్జయత వైదేహీం దండస్యోద్యమనేన చ. ఆ రాక్షస స్త్రీలలో ఒకే కన్ను ఒకే చెవు గలది, అట్లే తల చుట్టూను వ్యాపించిన చెవులు గలది, ఆవు చెవులు గలది, ఏనుగు చెవులు గలది, వ్రేలాడు చెవులు గలది, చెవులు లేనిది, ఏనుగు పాదము గలది, గుర్రముల పాదములు గలది, ఆవు పాదము గలది, పాదములపై వెంట్రుకలు గలది, ఒకే కన్ను ఒకే పాదము గలది, పెద్ద పాదము గలది, పాదములే లేనిది, అసాధారణమైన తల మెడ గలది, పెద్ద పెద్ద కుచములు, పెద్ద ఉదరము గలది, అసహజమైన ముఖము నేత్రములు గలది, పొడవైన నాలుక గలది, నాలుకయే లేనిది, ముక్కు లేనిది, సింహముఖము గలది, గోముఖము గలది, పందిముఖము గలది. ఇట్టి రాక్షస స్త్రీలను అతడు ఆదేశించెను. మీరందరూ కలిసి అనుకూల విధానమున గాని ప్రతికూల విధానమున గాని అనగా మంచి మాటలతో గాని భయవచనములతో గాని సామదాన భేదోపాయములచే గాని కడకు దండోపాయము చే గాని వెంటనే సీత నాకు వశమగునట్లు చూడుడు. ఇది ప్రతి సమాదిశ్య
రాక్షసేంద్ర పునః పునః కామమన్యు పరీతాత్మా జానకీం తర్జయత్ ఉపగమ్య తతక్షిప్రం రాక్షసీ ధాన్యమాలిని పరిష్వజ్య దశగ్రీవమిదం వచనమబ్రవీత్ మయా క్రీడ మహారాజా సీతయా కిం తవానయా వివర్ణయ కృపణయా మానుష్య రాక్షసేశ్వర నూనమస్య మహారాజా న దివ్యాన్ భోగసత్తమాన్ విదద్దాత్య మరశ్రేష్ఠ తవ బాహుబలార్జితాన్ అకామాం కామయానస్య శరీరముపతప్యతే ఇచ్చంతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభన ఏవముక్తస్తు రాక్షస్య సముత్క్షిప్తస్తతో బలి ప్రహసన్ మేఘ సంకాశో రాక్షసః స న్యవర్తత. రావణుడు ఇట్లు వారిని పదే పదే ఆదేశించుచు కామక్రోధములకు లోనైన వాడై సీతాదేవిని మిక్కిలి భయపెట్టుచూ వెళ్ళెను. అప్పుడు ధాన్యమాలిని అను రాక్షస స్త్రీ వెంటనే రావణుని సమీపించి వారిని కౌగిలించుకొని ఇట్లు వచించెను. ఓ మహారాజా, ఈ సీతాదేవి మనుష్యకాంత, శోభాహీన, దీనురాలు కనుక ఈమెతో నీకేమి పని? నాతో రమింపుము. ఓ ప్రభు, నీ బాహుబలార్జితములైన దివ్య భోగములను అనుభవించు యోగము సృష్టికర్త అయిన బ్రహ్మ ఈమె నొసట రాయలేదు. ఇది తథ్యము. తనపై ప్రేమలేని స్త్రీని కోరుకొనుట వలన పురుషునకు తాపమేమి కలుగునో, తనపై వలపుగల తరుణిని కోరుకొనినచో ఆనందము దక్కును. ధాన్యమాలిని ఆయనతో ఇట్లు పలికి బలశాలియు మేఘతుల్యుడు అయిన ఆ రాక్షసుని ప్రక్కకు తీసుకొని పోయెను. అతడును నవ్వుచూ వెనుకకు మరలెను. ప్రస్థిత స దశగ్రీవ కంపయన్నివ మేదిని జ్వలద్భాస్కర వర్ణాభ ప్రవివేశ నివేశనం. దశగ్రీవుడు భూమి కంపించునట్లు బయలుదేరి వెళ్ళెను. పిమ్మట అతడు సూర్యకాంతులతో వెలసిల్లుచున్న తన ప్రాసాదమున ప్రవేశించెను. దేవ గంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ సర్వతః పరివార్య దశగ్రీవం వివిసుస్తత్ గృహోత్తమం. దేవ గంధర్వ కన్యలను నాగకన్యలను అతని చుట్టూను చేరి ఆ మహాప్రాసాదమున ప్రవేశించిరి. స మైథిలీం ధర్మ పరామవస్థితాం ప్రవేపమానాం పరిభర్ష్య రావణః విహాయ సీతా మదనేన మోహితః స్వమేవ వేస్మ ప్రవివేశ భాస్వరం. ఆ రావణుడు ధర్మపరాయణయై భయముతో వణికిపోవచ్చున్న ఆ మైథిలిని మిక్కిలి భయపెట్టి ఆమెను విడిచి వెళ్ళెను. పిమ్మట అతడు కామ వివసుడై వెలుగులను విరజిమ్ముచున్న తన భవనమునకు చేరెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ద్వావింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 22వ సర్గము.